ఇంద్రాణి. కేవీజీకే ఆచార్య గారు నిడిగొండ సార్. ఇది సప్తమాతృకలో ఇంద్రాణి శిల్పం. ఇంద్రుని లాంఛనమైనటువంటి వజ్రాయుధం అక్కడ ఉంది పైన. ఇది వజ్రాయుధం. మణి మేకలు ఉన్నాయి. ఎడమ చెయ్యి ఎడమ తొడ మీద విశ్రాంతంగా పెట్టి ఉంది. కుడి చెయ్యి విరిగిపోయింది. ఇక్కడ ఆమె వాహనం ఐరావతం ఉంది. ఆమె కాళ్ళకు పాంజీవులు, కాళ్ళకు మెట్లతో స్పష్టంగా చెక్కి ఉన్నటువంటి ఈ శిల్పం రాష్ట్రకూట కాలానికి రాష్ట్రకూట కాలానికి చెందిన ఇంద్రాణి శిల్పం. ఇంద్రాణి శిల్పం రాష్ట్రకూట కాలం, రాష్ట్రకూట శైలిలో. ఎఫర్గఢ్ కోట సగం భాగం ఎక్కిన తర్వాత ఉన్న గుహలో సింగరాయ గుడి కింద ఉన్నటువంటి మరొక గుహలో ఇంద్రాణి శిల్పం ఒకటే ఉంది. ఆ సింగరాయ గుడి ముందరనేమో విడిగా బ్రాహ్మీ శిల్పం ఉంది. ఇంకా సప్తమాతృకల శిల్పాలు ఇంకా వేరే ఒక చోట ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి చూడాల్సిన పని ఉంది. వాటన్నింటి ఒక చోటికి చేర్చాలి. ఏడుగురు సప్తమాతృకలు. మరి ఇక్కడ మనకు విడివిడిగా ఇదొక ఆరాధనా రీతిలో ఉన్నటువంటి శిల్పం అయితే, అక్కడ దొరికిన బ్రాహ్మీ శిల్పం మరొక ఆరాధనా రీతిలో ఉండేటువంటి శిల్పం. దాని అలంకరణ, శిల్పం చేసిన విధానం రెండు వేరుగా ఉన్నాయి. చాలా అందమైనటువంటి చక్కని శిల్పం ఇది. సప్తమాతృకల్లో ఒకరైన ఇంద్రాణి శిల్పం. ఈ కూర్చున్న ఆసనం ఏమంటారు సార్? ఇది సుఖాసనం. సుఖాసనంలో కూర్చున్నారు.